హే మనల్ని ఎవరు ఆపేది? రేస్ గుంజనం అంటే సీక్రెట్ కెమెరాలకు కూడా షిక్కన్. మళ్ళా ట్రాఫిక్ వాళ్ళు ఫోటోలు తీస్తారని బుగ్గులు పడతాంరా, మాస్క్ తీసి నంబర్ ప్లేట్ కు పెడితే అయిపోయే. హర్రే ఉత్త డర్రుగాని ఉన్నవేమ్రా, బైక్ మీద ఇద్దరే కూసోవాలనా? నువ్వెక్కు, నేను తీసుకోవతా గాని. కాకా గడేమన్నా అడ్డ వేసిండ్రా? అయితే నేను సందులోకెళ్ళి దంచుతా. ఇగో గిట్లుంటాయి మనోళ్ళ ఈకమతులు. గసొంటోళ్ళంతా జర మంచిగా చూడుర్రి. హబ్బెర కొడుకో, ట్రాఫిక్ రూల్స్ తప్పితే డ్రైవింగ్ లైసెన్స్లే క్యాన్సిల్ చేస్తుర్రులే. 5 నెలల్లో 6,916 మంది రద్దు చేసిండ్రంటే చూడుర్రిగా. అంటే గల్లంతా మళ్ళా బండెక్కొద్దు. ఏమైతుందని రయ్యిన రోడ్ల మీదకొచ్చి పుసుక్కున పోలీసులకు దొరికిర్రా అంటే అదో కేసు. తాగి నడిపినోళ్ళు, మా తాత రోడ్లని ఉరికినోళ్ళు, రాంగ్ రూట్ల దంచినోళ్ళు, బైక్ మీద ముగ్గురెక్కి తిరిగినోళ్ళు, సిగ్నల్ జంప్ అయినోళ్ళు, ఆటోలు లారీల ఓవర్లోడ్ తోటి పోయినోళ్లే ఉన్నారు చాలా మంది. ఉత్తగా ఫైన్లేసి ఇడిచిపెడితే డిస్కౌంట్ ఆఫర్ పెట్టినాడు అర్థమైతి అని మళ్ళా గవ్వే కథలు పడుతుర్రట. ఇంత పనికున్నరా అని గసొంటి ఉత్తమ డ్రైవర్ల వివరాలు ఆర్టీఏకి పంపితే డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ చేసి పడేసిరన్నట్టు. ఆలదేం పోయింది, అడ్డగోలుగురికి మంది పానాలు మింగుతాండ్రు. ఈ 5 ఏళ్లల్లా రాష్ట్రమంతటా టక్కర్లై 30,000 మంది పానాలు పోతే అందులో రూల్స్ తప్పినోళ్ళ యాక్సిడెంట్లే షానున్నాయట. అందుకే రోడ్ల మీద తమాషాలు చేసేటోళ్ళ సంగతి చూస్తానికి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసే కార్యం షురు చేసిండ్రు. జర చూసుకోండ్రి మళ్ళా.